నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. సౌత్లో మరో జోడి పెళ్లిపీట లెక్కనుందా? చేసిన సినిమాలు చాలు, ఇక నేను పెళ్లిపీట లెక్కేస్తాను అంటూ అనుపమ సిద్ధమైపోయిందా? చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్తో ఈ మలయాళీ ముద్దుగుమ్మ కొత్త జీవితాన్ని పంచుకోనుందా? లెట్స్ వాచ్. స్టార్స్ వీరి సినిమాలని ఎంతగా ఎంజాయ్ చేస్తారో వీరిపై వచ్చే రూమర్స్ ని కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారు మూవీ లవర్స్. డేటింగ్ చేస్తున్నారనో, డైవర్స్ అయ్యాయనో ఇలా ఏ వార్తనైనా క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. వీటిలో కొన్ని ఫ్యాక్ట్స్ అవుతుంటే మరికొన్ని పోస్ట్లకే పరిమితమవుతాయి. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ గాసిప్పే గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతోంది. రింగు రింగుల జుట్టుతో టింగు టింగుమంటూ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమా ఆతోనే అందరి కళ్ళని తనవైపు తిప్పుకున్న ఈ మలయాళీ ఆ తర్వాత శతమానం భవతితో మరింత క్రేజ్ కొట్టేసింది. అయితే ఒక్కటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, కార్తికేయ 2 వంటి సినిమాలు చేసుకోపోతున్న ఈ భామ ఒక్కసారిగా గేరు మార్చింది. సిద్ధితో చేసిన టిల్లు స్క్వేర్తో కుర్రకారిని గిర్రెత్తించింది. అసలు ఈ అమ్మడు అనుపమేనా అన్నంతగా ఉంది. తాజాగా డ్రాగన్ తో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ క్యూటీ ఇప్పుడు చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్తో డేటింగ్ లో ఉందని సర్క్యులేట్ అవుతున్న వారిద్దరి లిప్ లాక్ క్లిక్కి దానికి ఎగ్జాంపుల్ అని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే వారిద్దరూ టైసన్ సినిమాలో జోడీ కట్టారని, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వేసిన స్టంట్ అన్న వాళ్ళు లేకపోలేదు. అయితే 27 ఏళ్ల ధ్రువ్ పై డేటింగ్ రూమర్స్ కొత్తేమీ కాదు. బనిత అనే హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లొచ్చాయి. తాజాగా 29 ఏళ్ల అనుపమ పరమేశ్వరన్తో ఈ ముద్దు ఫోటోతో మరోసారి ధ్రువ్ డేటింగ్ వైరల్ అవుతోంది. చూడాలి మరి డేటింగ్ రూమర్స్ పై ఈ జోడీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో. విశ్వంభర సినిమా టీజర్ ఇలా విడుదలయ్యిందో లేదో, ఇలా ఉందేంటి అని పెదవి విరిచారంతా. దీంతో భయపడిపోయిన మూవీ టీం మళ్లీ వస్తామంటూ రిపేర్లు మొదలుపెట్టింది. అయితే టీజర్లోని షార్ట్స్ అంతా విఎఫ్ఎక్స్ కాదని, కొత్తగా వచ్చిన ఏఐతో క్రియేట్ చేశారని, అందువల్లే అలా ఉందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే ఏఐ నాకు చాలా నచ్చిందని, అవతార్ 3కి అదే వాడతానని జేమ్స్ చెప్పడం ఇక్కడ గమనార్హం. అంజీ తర్వాత చాలా ఏళ్లకి విశ్వంభరతో చిరు సోషియో ఫ్యాంటసీ బాట పట్టడంతో తెగ మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. మా బాస్ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని ఎన్నో ఆశలతో ఉన్న ఫ్యాన్స్ కి వచ్చిన టీజర్ ఒక్కసారిగా షాక్ నిచ్చింది. అసలు ఇది మేకర్స్ నుండి వచ్చిందా లేక మీమర్స్ నుండి వచ్చిందా అన్నంత చీప్ గా విజువల్స్ ఉన్నాయని ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడంతో రిపేర్ చేసుకొస్తామని రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుని మరీ వెనక్కి వెళ్లిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అప్పటికే పొంగల్ బరిలోకి దిగుతామని ఫిక్స్ అయిన మేకర్స్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ని ఒక కంపెనీకి ఇవ్వగా అది లేట్ చేయడంతో అప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసం ఏఐ టెక్నాలజీని వాడి విజువల్స్ డిజైన్ చేశారట మేకర్స్. అయితే అది సింక్ అవ్వకపోవడంతో ఏకంగా ఫ్యాన్స్ నుండే నెగటివ్ ట్రోల్స్ రావటం మొదలయ్యాయి. దీంతో ఈసారి క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో సీరియస్ గా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు మేకర్స్. అయితే తాజాగా వచ్చిన రామరామ పాట కూడా అంత గొప్పగా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పక్కింటి కుర్రాడి పాత్రలు వేసిన నానికి ఇప్పుడు ఆ పాత్రలు బోర్ కొట్టేసయ్యా. అందుకే గేరు మార్చి సిల్వర్ స్క్రీన్ పై రక్తం పారించడానికి రెడీ అయ్యాడా? అర్జున్ సర్కార్గా వస్తున్న నానిని చూసి సెన్సార్ వాళ్లే షాక్ అయ్యారా? అసలు సెన్సార్ స్క్రీనింగ్ లో హిట్ 3కి పడ్డ కటింగ్లేంటి? లెట్స్ హావ్ ఎ లుక్. పాన్ ఇండియా రేంజ్కి వెళ్లడానికి నాని గట్టిగానే ప్లాన్ వేసినట్టు కనిపిస్తున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలు, బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఎన్ని వేసినా ఇమేజ్ పెరిగట్లేదనుకున్నాడో ఏమో. ఇప్పుడు రూత్లెస్ రోల్స్ తో ఆడియన్స్ ని మరింత అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పారడైజ్ హిట్ 3 సినిమాలో అందులో భాగమే. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగమైన ఈ సినిమాలో మర్డర్ చేసిన వాళ్లను అంతకంటే కిరాతకంగా మట్టుబెట్టే అర్జున్ సర్కార్ గా ఎంత వైలెంటెడ్ గా ఉండబోతున్నాడో టీజర్ తోనే హింట్ ఇచ్చాడు. స్క్రీన్ మీద నాని చూసిన రచ్చకి అభిమానులు షాక్ అయ్యారు కూడా. ఇక మే 1న థియేటర్లోకి వచ్చేస్తున్న ఈ సినిమాని 3 వారాల ముందుగానే సెన్సార్కి తీసుకురాగా సినిమాలో ఉన్న రక్తపాతాన్ని చూసి బెంబేలెత్తిపోయిందట సెన్సార్ టీం.
దీంతో కట్స్, బ్లర్స్, బీప్స్ అంటూ చాలా చోట్ల వైలెన్స్ కి సీజరింగ్ చేస్తూ 2 గంటల 30 నిమిషాల కట్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చిందట. దీంతో ఇన్నేళ్ల నాని కెరీర్ లో తొలిసారి ఏ సర్టిఫికేట్ గా వచ్చిన సినిమాగా హిట్ 3 నిలిచిపోనుంది. పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోవాలని డిసైడ్ అవ్వడం, అదే రోజు సూర్య రెట్రో కూడా పోటీలో ఉండడంతో హిట్ 3ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. జాట్, జాక్, గుడ్ బ్యాడ్, అగ్లీ ఇలా 3 సినిమాలు రీసెంట్ గా ఒకేసారి బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసిన సంగతి తెలిసిందే. సిద్ధు మొదటి రోజే చేతులెత్తేగా అజిత్, సన్నీలు తమదైన మార్కెటింగ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లని కొల్లగొడుతున్నాయి. మరి ఈ 3 సినిమాల తాజా కలెక్షన్ల స్టేటస్ ఏంటో మనము ఒలుక్కేద్దాం. కోలీవుడ్ అజిత్, బాలీవుడ్ సన్నీ, టాలీవుడ్ సిద్ధు ఇలా 3 భాషల నుండి 3 హీరోలు థియేటర్లను పలకరించగా వీరిలో అజిత్ బెటర్ పొజిషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. విడాముయర్చితో బోల్తపడ్డ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో సక్సెస్ బాట పట్టాడు. బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 4 రోజుల్లోనే 150 కోట్ల పైచులకు కొలగొట్టడం విశేషం. ఇక 4వ రోజైన ఒక్క ఆదివారమే సుమారు 37 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద జోష్ చూపెట్టింది. ఇక సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తుంది. మొదటి రోజుతో పోలిస్తే 2వ రోజు కాస్త తగ్గిన 3వ రోజు మాత్రం బాగానే కలెక్ట్ చేసింది. మాస్ ఆడియన్స్ కు ఎక్కడంతో నెమ్మదిగా వసూలు పెరిగే అవకాశం ఉంది. 100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది. అయితే సన్నీ డియోల్ గత మూవీ గదర్ 2 వద్ద 691 కోట్లు వసూలు చేయగా మొదటి రోజే ఏకంగా 40 కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ జాట్ 3 రోజుల్లో కూడా 40 కోట్ల మార్క్ ను దాటకపోవడం ఆశ్చర్యం. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఎంతవరకు కవర్ చేస్తుందో. ఇక సిద్ధు విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ గా చేతులెత్తేసిన పరిస్థితి. 3 రోజు నుండి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించలేకపోవడం గమనార్హం. తాజాగా వస్తున్న కలెక్షన్ సినిమా బడ్జెట్ రికవర్ చేస్తుందా అంటే అనుమానమే. వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజు 1,70,00,000 రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకోగా మొత్తం మీద 3 రోజులు పూర్తయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 5 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. 18 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన జాక్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 14 కోట్లు అందుకోవాలి. ప్రస్తుతం వస్తున్న నెంబర్స్ చూస్తుంటే జాక్ టార్గెట్ ను బ్రేక్ చేయడం కష్టమే. వాపునే బలపనుకుంటూ కుర్ర హీరోలు తమని తాము అతిగా ఊహించుకుంటున్నారా? అరుపులు, కేకలతో ఈవెంట్లలో సందడి చేసే అభిమానులు థియేటర్స్ దగ్గరికి రాగానే చేతులు తెస్తున్నారా? గాలివాటంగా సక్సెస్లు కొట్టడం తప్ప సినిమాలని నిలబెట్టే సత్తా వీళ్ళ సొంతం కాదా? యంగ్స్టర్స్ సినిమాల వరుస పల్టీలు ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయా? సోషల్ మీడియా పుణ్యమా అని ఏది క్రేజో ఏది హైపో తెలియట్లేదు. ముఖ్యంగా ఈవెంట్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ, గ్యాప్ దొరికితే స్టేజ్ ఎక్కేసి హీరో కాళ్ళపై పడిపోవటం, ఇవన్నీ చూస్తే సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్లో ఉండటం పక్కా అనుకుంటా. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా కనిపిస్తోంది. సిద్ధు విషయమే తీసుకుంటే టిల్లు స్క్వేర్లతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తన జాక్ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఒకవేళ సిద్ధుకే సాలిడ్ ఇమేజ్ గనక ఉండుంటే సినిమాకి ఇంత దారుణమైన కలెక్షన్స్ మాత్రం వచ్చేవి కావు. ఇక అర్జున్ రెడ్డితో సాలిడ్ హిట్ కొట్టి గీతా గోవిందంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ విజయ్ దేవరకొండది అదే పరిస్థితి. కనిపిస్తే అరుపులు, మైక్ పట్టుకుంటే కేకలు. దీంతో ఇతగాడి క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్ కు పాకిందని అంతా అనుకున్నారు. అదే సమయంలో పూరితో లైగర్ కమిట్ అవ్వటంతో అంచనాలు ఆకాశానికి అంటాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వటం, తర్వాత వచ్చినది ఫ్యామిలీ స్టార్ బొక్క బోర్లా పడటంతో ఆ బలుపు వాపే అని చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక సినిమా కన్నా స్పీచ్లతోనే ఎక్కువగా ఫేమస్ అయిన విశ్వక్ పరిస్థితి కూడా ఇంతే. ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైందితో పర్వాలేదనిపించినా ఈ కుర్ర హీరో తాజాగా చేసిన లైలాతో అపాలజీ లెటర్ పెట్టాల్సిన పరిస్థితి. నిజంగా బీభత్సమైన ఫాలోయింగే ఉంటే మినిమం సినిమా పెట్టిన బడ్జెట్ అయినా రాబట్టుకునేది. కానీ వచ్చిన వసూళ్లు పోస్టర్ ఖర్చులను కూడా కవర్ చేయలేకపోయింది. ఇక ఇప్పటికైనా ఈ హీరోలు ఫేక్ ఇమేజ్లు, గాలిబుడగల్లాంటి సోషల్ మీడియా క్రేజ్ల మాయలో పడకుండా కంటెంట్ ఓరియంట్ సినిమాల్ని నమ్ముకొని ముందుకెళ్తే మంచిది. వాల్ పోస్టర్స్ సినిమా అండ్ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని మరియు ప్రశాంతి తిపెర్నేని నిర్మించిన సినిమా హిట్ ది థర్డ్ కేస్. నాని మరియు శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. 15 ఏళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఇక్కడికి ఒక అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని వైజాగ్కి. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను.
అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే, ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే. ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోయింది. వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ ఒక అన్నలాగానో తమ్ముళ్ళలాగా చూస్తారేమో, కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు. అండ్ ఇట్ ఆల్వేస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఈ May 1st ఒక్కటే చెప్తున్నా, శైలేష్ విల్ డెలివర్, మిక్కీ జే మేయర్ విల్ డెలివర్, సాను జాన్ వర్గీస్ విల్ డెలివర్, మీ నాని విల్ డెలివర్. ఎప్పుడు మంచి సినిమా వచ్చినా సరే, ఎప్పుడు ఒక కొత్త హిట్ 3 అన్నది ఒక చాలా కొత్త గ్రామర్, కొత్త జానర్. ఇది మనకి అలవాటు లేని ఒక కొత్త టోన్ ఉన్న ఫిలిం ఇది. అండ్ కొత్త అటెంప్ట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు దానికి ఎంత పెద్ద విజయాన్ని అందించారో మనకి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకసారి ఈ May 1st మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది. డైలాగా చాలా డైలాగులు లేదండి. సరే, నా డైలాగ్ మీరు ఫినిష్ చేస్తారా? ఓకే. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే తమిళ అగ్ర హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా లేటెస్ట్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. అసలు చెన్నైలో ఫస్ట్ షో చూసినప్పటి నుంచి చాలా అసలు వాళ్ళ లవ్ థియేటర్ విజిట్ చేసినప్పుడు ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ లవ్ని మా మీద చూపిస్తుంటే అది తట్టుకోలేకపోయాం. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అండ్ ప్రియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెట్లో చాలా సునీల్ సార్, మీరు ఒక్కరే నాకు అప్పుడు సెట్లో తెలుగు వాళ్ళు చాలా బాగా కంఫర్టబుల్గా మాట్లాడుకోవడానికి. అండ్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మనకి థియేటర్స్లో నడుస్తుంది. సక్సెస్ఫుల్గా చాలా బాగా రన్ అవుతుంది. మీకు టికెట్స్ దొరుకుతాయి లేవో తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి ఫ్యామిలీతో పాటు. ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. The film is doing extremely well. It's a huge blockbuster and it's creating sensational records in Tamil Nadu and across the country, like in Malaysia, everywhere it's doing. Sri Lanka, it's doing like really, really well. So I'm really thankful to the audience for making this film a blockbuster. And so whoever has not watched it in theaters, please go and watch it. It's like hysteria and it's like a surreal moment in theaters. What is happening is really, really a magical, the magic of cinema, the magic of AK sir, and everything you have to witness on screen. And thanks to all the technicians. Sir, I came in with like a clean slate, and now I've become a loyal, hardcore Ajit sir fan after the film. So thank you sir, thank you for being so sweet and gentle. No wonder you are who you are today, because you're so grounded and so supportive and considerate about everybody on set. I think we all have a lot to learn from him. ఈ రోజునే అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎలా వెయిట్ చేసి ఫ్యాన్స్ అంతా చూసి సినిమా వచ్చాక సెలబ్రేట్ చేసుకుని ఎలా పూనకాల్లోకి వెళ్ళిపోయారో ఇక్కడ, అలాగే ఈరోజు తమిళనాడులో, మలేషియాలో, శ్రీలంకలో మొత్తం యూనివర్స్లో ఎవరైతే ఉన్నారో అజిత్ సార్ ఫ్యాన్స్, అజిత్ సార్ సినిమా చూసిన వాళ్ళు అండ్ వేరే అదర్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూడా అజిత్ సార్ని ఇలా చూడాలనుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారండి. సార్కి అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఇంకోసారి ఆదిక్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చూసారుగా, ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.